దోశ, రాయి దోశ. ఇక్కడ మెజర్మెంట్స్ 1 కప్పు పట్టుమినపప్పు, దానికి యూజువల్గా 2 కప్స్ రైస్ వేస్తూ ఉంటారు కదా, కొంతమంది అంతకన్నా ఎక్కువ వేస్తారు. కానీ నేను 1 కప్పు బియ్యం వేసాను, 1 కప్ వచ్చి హోల్ రాగులు వేసాను. మినపప్పు కూడా పొట్టు మినపప్పు తీసుకున్నాను, దానిలో కూడా హాఫే వాష్ చేసి పడేసాను, హాఫ్ అట్లనే ఉంచాను సో దట్ ఎక్స్ట్రా ఫైబర్ ఉంటుందని చెప్పి. పొట్టు మినపప్పుని ఒకసారి గ్రైండ్ చేసేసి తీసుకొని రాగులు ఇంకా బియ్యం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దానిలోనే 1 స్పూన్ నానబెట్టేటప్పుడే మెంతులు కూడా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మిక్స్ చేశాను. మంచిగా హ్యాండ్తో కలుపుకోవాలి, హ్యాండ్తో కలిపితేనే ఫెర్మెంటేషన్ బాగా అవుతుంది అని చెప్పి నేను ఎక్కడో విన్నాను. సో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ నైట్ ఫెర్మెంట్ అయిన పిండి అది, దానిలో సాల్ట్ ఇంకా జీలకర్ర వేసాను. కొంచెం వాటర్ వేసి కన్సిస్టెన్సీ చూసుకొని, దోశ కన్సిస్టెన్సీ